హాయ్ హలో వెల్కమ్ టు సౌజీ రాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏఎంసీలో బ్రోకలీ ఫ్రై ఎలా చేసుకోవాలో అన్నది చూసుకుందాము. ఫస్ట్ అయితే మనం ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ కోసం స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పాయింటర్ ఉంది కదా, ఈ పాయింటర్ ఇక్కడ మనకి ప్యాన్ ఇండికేటర్ దగ్గరికి, ఇది రెడ్ మార్క్ బ్లూ దగ్గరికి రావాలన్నమాట. అప్పుడు మనకి ప్యాన్ అనేది మనకి హీట్ అయినట్టు. చూడండి, పాయింటర్ అయితే మనకి మూవ్ అవుతుంది, ఇండికేటర్ అది ప్యాన్ మనకి హీట్ అయిపోయినట్టు అది అక్కడికి వచ్చినంటే. చూడండి, మనకి ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అవి యాడ్ చేసుకుందాము. ప్యాన్ హీట్ అయిపోయింది, చూసారా? అది మనకి ప్యాన్ హీట్ అయిందని ఇండికేటర్ అనమాట. ప్యాన్ హీట్ అయింది కదా, ఇప్పుడు మనం అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకోకపోయినా మనం చేయొచ్చు. ఏఎంసీలో ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను నేను, అంతే. ఆయిల్ ఇట్లా వేసిన తర్వాత కొంచెం జీలకర్ర, ఇట్లానే కొంచెం లైట్గా ఆవాలు, చాలు. ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై అయ్యాలి. లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు లైట్గా యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు కూడా కొంచెం మిక్స్ చేయండి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం బ్రోకలీని యాడ్ చేసుకున్నాం. కొంచెం ఆనియన్స్ కొంచెం లైట్ పింకిష్ కలర్లో. ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, నేను కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా కరివేపాకు, అందుకని కొంచెం ఒక 2-3 రెమ్మలు నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అవి ఫ్రై అయ్యాయి మొత్తం. ఇప్పుడు నేను ఆల్రెడీ సాల్ట్లో కడిగి పెట్టుకున్న బ్రోకలీ యాడ్ చేస్తున్నాను. బ్రోకలీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనకి బ్రోకలీ అనేది త్వరగా కుక్ అయిపోతుంది అనమాట. మనం దీన్ని వాటర్లో అది ఏమీ పెట్టుకుందని మనకి ఏఎంసీలో మనం స్టీమింగ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా బ్రోకలీ అనేది మనకి. ఒకసారి లిడ్ పెట్టుకుందాము బ్రోకలీ ఫ్రై అవ్వడానికి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇలా లిడ్ పెట్టేసాం కదా అయిపోతుందా అని. కాదండి, ఇక్కడ మనకి రౌండ్ ఇక్కడ సింబల్ ఉంది కదా, ఇక్కడ మనకి రెడ్ కలర్ ఇండికేటర్ అనేది చూపిస్తుంది. అప్పుడు మనం ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇండికేటర్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇండికేటర్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్. ఇప్పుడు మనం లిడ్ తీసుకొని కలుపుకోవాలన్నమాట. ఫ్రై చూడండి, ఇండికేటర్ మొత్తం రెడ్ కలర్ ఇండికేటర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేద్దాం. లిడ్ ఓపెన్ చేసాము. కొంచెం ఒకసారి మనం కలుపుకున్నాం. బాగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇందులోకి ధనియా జీలకర్ర పౌడరు, ఇంకా అలానే మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. లైట్గా యాడ్ చేస్తున్నాను ధనియా జీరా పౌడరు, అలానే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా కలిపి మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేద్దాం. చేయి జారిపోయిందండి లిడ్. ఇప్పుడు మనం ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇండికేటర్ మనకి మళ్ళీ మూవ్ అవుతుంది. మళ్ళీ ఇండికేటర్ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసుకొని కలుపుకుందాం. ఇక్కడి వరకు మన ఛానల్ని చూసిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మన బ్రోకలీ ఫ్రై అనేది మనకి ఆల్మోస్ట్ మనకి స్టీమ్తో కుక్ అయిపోయింది. మీకు చూపిస్తాను, చూడండి. కుక్ అయిపోయింది ఆల్రెడీ మనకి బ్రోకలీ అనేది. ఇంకొక 1 మినిట్లో మనకి బ్రోకలీ ఫ్రై అనేది మనకి చాలా మంచిగా కుక్ అవుతుంది అనమాట. మనకి ఏంటి ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదా, ఏం వేసుకోలేదు కదా, మాడుతుందా అని ఏమీ లేదండి. ఏఎంసీలో మనకి చాలా ఈజీగా మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు. వితౌట్ ఆయిల్ కూడా మనం కుక్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. బ్రోకలీని అయితే బాగా స్మాష్ చేసుకున్నాను. ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయింది. తర్వాత కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. నేనైతే కారం వేయట్లేదు, జస్ట్ మళ్ళీ కొంచెం మిరియాల పౌడర్ వేసి నేను ఒకసారి కలిపి ఆఫ్ చేసేస్తాను. ఇంకా బ్రోకలీ ఫ్రై అయిపోయినట్టే.
చూడండి మన బ్రోకలీ అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఒకసారి మూత పెట్టేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి 1 మినిట్ తర్వాత నేను లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి మన బ్రోకలీ ఫ్రై అనేది మనకి మంచిగా ఫ్రై అయ్యింది. అంతే అండి, బ్రోకలీ ఫ్రై దగ్గరికి అయిపోయింది. బౌల్లో తీసుకుందాం. బ్రోకలీ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇందులోనే ఉంచుకుంటే మనకి ఏ కర్రీ అయినా ఏదైనా మనకి 1 అవర్ పాటు మనకి హీట్ అనేది మనకు ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్. ఏఎంసీ మీకు ప్రిపేర్ కావాలి, మాకు ఏఎంసీలో మేము కూడా మేము కుక్ చేసుకుంటాం అనే వాళ్ళకి నేను లింక్ అన్నది ఏఎంసీ వాళ్ళది నేను లింక్ అన్నది డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ లింక్ ద్వారా మీరు ఆ ఏఎంసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందులో ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. మీకు ఎవరికైనా డెమో కావాలంటే ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేయండి.